హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ నాగమణి. వెల్కమ్ టు నాగమణిస్ కిచెన్. ఈ వీడియోలో చక్కెర పొంగలి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ చక్కెర పొంగలి ఈజీగా, టేస్టీగా, సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపించేస్తాను. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో అరకప్పు వరకు పెసరపప్పు తీసుకోవాలి. ఈ పెసరపప్పును మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ వేయించుకోవాలి. ఇది ఇలా కలుపుతూ వేయించుకోవాలి, అస్సలు మాడకుండా చూసుకోవాలి. చూసారా, ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇందులోకి 1 కప్పు వరకు రైస్ తీసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దీన్ని తీసి పక్కన పెట్టుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులో వాటర్ వేసుకొని శుభ్రంగా కడిగి మళ్ళీ తగినన్ని నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ రైస్ని ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు, అలాగే ప్రెషర్ కుక్కర్లో కూడా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను నార్మల్గానే ఉడికిస్తున్నాను. చూడండి, ఇక్కడ సరిపడా వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలిపి చూసుకోవాలి. ఇక్కడ వాటర్ తగ్గితే ఈ స్టేజ్లో కొంచెం వేసుకోవచ్చు. చూసారా, ఇక్కడ మొత్తం ఉడికిపోయింది. ఇది ఉడకడానికి నాకు 4.5 కప్పులు వాటర్ పట్టాయి. ఇలా పప్పు మెత్తగా ఉడికితే సరిపోతుంది. ఈ స్టేజ్లో మనం మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని చక్కెర వేసుకోవాలి. ఇక్కడ 2 కప్పుల చక్కెర వేసుకుంటున్నాను. ఇలా 2 కప్పుల చక్కెర వేసుకుంటే తీపి కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం తక్కువ వేసుకునే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, ఇంకా ఎక్కువగా తీపి కావాలనుకుంటే ఇంకాస్త ఎక్కువ వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మొత్తం అంతా కలిపేసి ఇలా షుగర్ మొత్తం కరిగి ఈ విధంగా ఉడుకుతుంది. ఇలా ఈ స్టేజ్లో ఉండగా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్, పెసరపప్పు పలుకంతా పచ్చకర్పూరం వేసుకోవాలి. ఇది లేకపోతే స్కిప్ చేసేయచ్చు, వేసుకుంటే ప్రసాదం టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులో నెయ్యి ఎంత ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఇలా స్వీట్లో సాల్ట్ వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలో నెయ్యి వేడి చేసుకొని సన్నగా తరిగిన ఎండు కొబ్బరి, జీడిపప్పు, అలాగే కిస్మిస్ వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరికి బదులుగా పచ్చి కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు. ఇలా కొబ్బరి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది చక్కెర పొంగలి. ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇదంతా నెయ్యితో పాటుగా మనం ముందుగా చేసి పెట్టుకున్న చక్కెర పొంగల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకుంటే మనకు ఈజీగా, టేస్టీగా చక్కెర పొంగలి రెడీ అయిపోయినట్లే. చూసారు కదా, ఇంత ఈజీగా, ఇంత సింపుల్గా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఈజీ, క్విక్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.